మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భారత్ F-35 యుద్ధ విమానాలు భారత్కి 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $50,000 కోట్ల, వాషింగ్టన్ నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లు పెంచనున్న ఢిల్లీ, ముంబై ఉగ్రదాడి నిందితుడు తహఫూర్ అప్పగింతకు అమెరికా అంగీకారం, సుంకాల్లో భారత్కి మినహాయింపులు ఉండవన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్, అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న ప్రధాని మోడీ, భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఎనుబడించేలా కీలక ముందడుగుపడింది, శత్రు భీకరమైన F-35 యుద్ధ విమానాలు మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వాషింగ్టన్లో ప్రధాని మోడీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున శ్వేత సౌధంలో ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. అనంతరం ఢిల్లీకి అనుకూలంగా పలు నిర్ణయాలు వెలువడ్డాయి. అమెరికా నుండి చమురు గ్యాస్ కొనుగోళ్లను పెంచడంతో పాటుగా 26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహఫూర్ రాణాను భారత్కి అప్పగించడం వంటివి అందులో ఉన్నాయి. సుంకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులేమీ ఉండబోవని ట్రంప్ స్పష్టం చేయడం కాస్త ఇబ్బందికర అంశమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునేలా తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆదరణ 3కి పచ్చ జెండా, రజకులకు కొత్తగా దోబీఘాట్ల నిర్మాణం, సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం అమల్లోకి, బీసీల తలసరి ఆదాయంపై సర్వే, 42 కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖలపై సమీక్షలు సీఎం, వెనుకబడిన తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదరణ 3గా దీన్ని అమలు చేయనున్నారు. కుల వృత్తికి ఆధునికతను జోడించి పని సులభతరం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కొత్త పరికరాలను అందించాలని సూచించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏ కుల వృత్తులకి ఏ ఆధునిక పరికరాలు అందించాలో వివరాలు సమీకరించాలన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు వాటికి ఖచ్చితంగా వాడుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా ఉండాలని స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఏపీ ఎండీసీలో పెద్దిరెడ్డి ఇష్టారాజ్యం, మిథున్ రెడ్డి సిఫార్సులతో 140 మందికి, అవినాష్ రెడ్డి చెప్పారని 60 మందికి ఉద్యోగాలు, పని లేకపోయినా 370 మందికి కొలువులు, ఏటా 18 కోట్ల చొప్పున 90 కోట్లు వృధా అంటూ గత ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సులు ఉండే చాలు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో ఉద్యోగం వచ్చేసినట్లే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.కపోతే యువతపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి, అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల రోజే ఘటన, ప్రేమించిన వ్యక్తి దూరమవుతోందని యాసిడ్కు పోసి కత్తితో దాడి, బెంగళూరులో చికిత్స పొందుతున్న యువతి, నిందితుడిపై చర్యలకు సీఎం ఆదేశం అంటూ అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్రంకొండ మండలానికి చెందిన యువతపై శుక్రవారం యాసిడ్ దాడి జరిగింది. ప్రేమించిన యువతకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారని కక్షతో మదనపల్లె అమ్మ చెరువు మెట్టకు చెందినట్టు గణేష్ అనే యువకుడు ఆ ముఖంపై యాసిడ్ పోసి కత్తితో గాయపరిచాడు. గాయాల పాలైన బాధితురాలను ఆ కుటుంబ సభ్యులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇవి ధరలు లేక రైతు గగ్గోలు, మిరప నష్టం నష్టాలానికి క్వింటాలకు దక్కే 9,000 నుంచి 11,000, టమాటా వంకాయ సాగులోను నష్టాలే, కంది అమ్మాలన్న అగచాట్లే, సుబాబుల్ జామాయిలకు టన్నుకు 1000 కోత, సాంకేతికత పేరుతో కాలక్షేపం, క్షేత్రస్థాయి కష్టాలను గుర్తెరగని అధికారులు అంటూ మిరప నష్టం నష్టాలను కడుతోంది. కంది పంటకు మద్దతు కొరబడింది. టమాటా, వంగ, ఇతర కూరగాయలకు కిలోకి ₹5 కూడా దక్కటం లేదు. కోత కోయించి మార్కెట్కి తీసుకెళ్లాలంటే రైతులు వణికిపోతున్నారు. అరకొర సమీక్షలు తప్పితే రైతుకు ప్రయోజనం కల్పించే దిశగా నిర్దిష్ట చర్యలు లేవు. పైగా ఇప్పుడు లభిస్తున్న ధరలతో రైతులకేమీ నష్టం రాదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నాయి. సీఎం యాప్ ద్వారా ఎక్కడెంత ధరలు ఉన్నాయో తమకు ఇట్టే తెలిసిపోతుందని వెంటనే జోక్యం చేసుకుంటామని గత ప్రభుత్వంలో ఇదే యాప్ ఇవే మాటలు వల్లే వేస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందే, కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్త రామోజీ మరణించినంత మాత్రం బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు, చట్టవిరుద్ధ డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదు అందలేదన్నది వాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందే, డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమని చెబుతూ వచ్చాం. సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామన్నాం అబద్ధం. డిపాజిట్ల వసూలుకి మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావు డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమేది, సెక్షన్ 58B(5)(a) ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టేయండి, కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మార్గదర్శి ఫైనాన్సెస్ దానికి కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక విషయాలు తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిట్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ రామోజీరావు చెబుతూ వచ్చిన దాంట్లో వాస్తవం లేదని ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్ చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మార్గదర్శి రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియల్స్ హిందూ అవిభాజ్య కుటుంబకర్త చెరుకూరు రామోజీరావు మరణించినటువంటి నేపథ్యంలో
తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కొనసాగించడం నిష్ప్రయోజనం అంటూ మార్గదర్శి ఫైనాన్సర్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ద్వందంగా తోసిపుంచింది. మార్గదర్శి ఫైనాన్సర్ రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్ రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s)కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేగాక ఇలా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58(b)(5)(a) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సర్స్పై ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిందని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద హెచ్యుఎఫ్ని ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని వెల్లడించింది. హెచ్యుఎఫ్ అనేది చట్టం సృష్టించిన ఓ జీవి అని పేర్కొంది. హెచ్యుఎఫ్ కర్త అనేది దాని సభ్యుల నుంచి భిన్నమైన చట్టపర ప్రత్యేక సంస్థను తేల్చి చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫైనాన్సర్స్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందని కరాఖండిగా చెప్పింది. కర్త రామోజీరావు మరణించేంత మాత్రం మార్గదర్శి ఫైనాన్సర్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తనపై మార్గదర్శి ఫైనాన్సర్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్టు తెలిపింది. అవన్నీ తప్పుడు అసత్య ఆరోపణలని స్పష్టం చేసింది. మార్గదర్శి హెచ్యుఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s) పరిధిలోకి వస్తుందని మొదటి నుంచి తాము చెబుతూ వస్తున్నామని, చట్ట ఉల్లంఘన గుర్తించి సెక్షన్ 45(s) వర్తిస్తుందన్న వాస్తవాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి దృష్టికి తెస్తూనే ఉన్నామని తెలిపింది. డిపాజిట్ల స్వీకరణకు అనుమతిస్తూ తాము సర్టిఫికేట్ జారీ చేశామని మార్గదర్శి వాదన శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పింది. డిపాజిట్ల వసూలుకు తాము ఎన్నడూ మార్గదర్శికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. రామోజీ మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించిన నిష్ప్రయోజనం వంటి మార్గదర్శి ఫైనాన్స్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ని కొట్టేయాలని హైకోర్టుని ఆర్బీఐ అభ్యర్థించింది. అంతేకాక నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలని కోర్టు మార్గదర్శి ఫైనాన్సెస్ దాని కర్త దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సైతం కొట్టేయాలని హైకోర్టు కోరింది. మేరకు ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రామోజీ నేరాలు కుమారుణ్ణి జైలుకు పంపుతారా, చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ విషయంలో గత 18 సంవత్సరాలు న్యాయస్థానాల సాక్షిగా అడ్డగోలుగా అబద్ధాలు వెల్లివేస్తూ వచ్చిన మార్గదర్శి ఫైనాన్సెస్ హెచ్యుఎఫ్ ఎట్టకేలకు న్యాయస్థానం ఎదుటి నిజం అంగీకరించక తప్పలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్సెస్ వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తమ హెచ్యుఎఫ్ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడిని ప్రస్తుత కర్తని బాధ్యుడిని చేయరాదంటూ వాదిస్తోంది. తండ్రి చేసిన నేరాన్ని కుమారుని శిక్షిస్తారంటూ ప్రశ్నిస్తోంది. ఒకవేళ తండ్రి నేరం చేసిన కుమారుడిని జైలుకు పంపించడం ఎంతవరకు సంబంధించిందని నిలదీస్తోంది. తద్వారా రామోజీరావు చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్ వసూలు చేశారని నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించినట్టయింది. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకుని ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్సెస్తో పాటు రామోజీ స్థానంలో హెచ్యుఎఫ్ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డిపాజిట్ల స్వీకరణ విషయంలో రామోజీ చేసిన నేరానికి తమను బాధ్యుల్ని చేయడం తగదంటూ గట్టిగా వాదిస్తున్నారు. తండ్రి చేసిన నేరానికి కుమారుడి బాధ్యుడిగా చేరాదంటూ వైకీరియస్ లైబిలిటీ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్సెస్ పాల్పడిన అక్రమాలు అవకతవకలకు దానికి కర్త అయిన రామోజీరావు మాత్రమే బాధ్యుడు అవుతాడని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక కొత్త కర్త కిరణ్ నియామకంతో మార్గదర్శి హెచ్యుఎఫ్ పునరుద్ధరించినట్టయిందని, అందువల్ల తమను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ కొత్త వాదన కూడా తెరపైకి తెచ్చింది. అయితే హైకోర్టు మాత్రం మార్గదర్శి వాదనకు భిన్నంగా స్పందించింది. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా సివిల్ లైబిలిటీ అని మార్గదర్శి ఫైనాన్సెస్కి తేల్చి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదే సమయంలో రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్సెస్ హెచ్యుఎఫ్ బాధ్యత వహించాల్సిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందేనంటూ రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించింది. రామోజీ మార్గదర్శి ఫైనాన్సెస్ ఇన్నేళ్లుగా కోర్టుల ముందు చెప్తూ వస్తున్నవన్నీ అసత్యాల అవాస్తవాలేనని కూడా హైకోర్టుకు వివరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్సెస్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసింది. పిటిషన్పై జస్టిస్ పి శ్యామ్ కోషి, జస్టిస్ కె సుజనా ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ మార్గదర్శి హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు మరణించినందున ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చలవని నివేదించారు. ఆర్బీఐ చట్ట నిబంధనలు రామోజీరావు ఉల్లంఘించారంటూ మార్గదర్శి హెచ్యుఎఫ్ ప్రస్తుత కర్త అయిన రామోజీరావు కుమారుడు కిరణ్ ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. తండ్రి నేరం చేసిన కుమారుడిని జైలుకు పంపించిన సమంజసం కాదని పదే ధర్మాసనాన్ని నివేదించారు. చట్ట ప్రకారం కిరణ్ ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ సాధ్యం కాదని పేర్కొన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్సెస్ కార్యకలాపాలు చేపట్టిన కర్త రామోజీరావు మాత్రమే అవకతవకలకు బాధ్యుడవుతాడని, ఇతర కుటుంబ సభ్యులకు వాటితో సంబంధం ఉండదంటూ గంటకు పైగా సాగిన వాదనలు ఆయన హైకోర్టుకు నివేదించారు. మార్గదర్శి ఫైనాన్స్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో చేసిన తప్పులకు బాధ్యత వహించాలి కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు సమయం పూర్తి కావడం తదుపరి విచారణ తొలుత 21 వాయిదా పడిన తర్వాత మార్గదర్శి తరపు మరో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర వ్యక్తిగత కారణాలతో 21 విచారణకు హాజరు సాధ్యం కాదని మరో తేదీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయిపోతే అధికారం ఉందనే అహంకారమా అంటూ మీరు చేస్తున్నది అరాచకం, అధికార దుర్వినియోగం కాదా, ఎక్స్ వేదికగా చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్. వల్లభనేని వంశీ అరెస్టులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అన్యాయం. వంశీ భద్రతకి ఎలాంటి సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వాందే పూర్తి బాధ్యత. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్ను బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే తిరిగి అబ్బయ్య చౌదరిపై SC/ST అట్రాసిటీ బనాయించడం దుర్మార్గం. సూపర్ 6 సహా 143 హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అక్రమ అరెస్టులు. మీ తప్పులన్నీ ప్రజలు తమ డైరీలో రికార్డులు చేసుకుంటున్నారు.
వీటికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు అంటూ జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే యాసిడ్ తాగించి కత్తితో పొడిచి అన్నమయ్య జిల్లాలో కదిరి టీడీపీ నేత ఆ కుమారుడి అకృత్యం, పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతపై ఉన్మాదంతో పైశాచిక దాడి, ఇంట్లో మాటు వేసి బలవంతంగా యాసిడ్ తాగించి ఆపై కత్తిపోట్లు, బాధితురాలికి వారం క్రితమే మేనత్త కుమారుడితో నిశ్చితార్థం, పచ్చముఠాల బరితెగింపు, రెడ్ బుక్ పాలనకి ఇది పరాకాష్ట, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అన్నటువంటి వార్తను రాశారు. మొన్న ఎక్కడో ఒక ఇన్సిడెంట్లో కృష్ణా జిల్లాలో అనుకుంటా, ఇది ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ సానుభూతి పరుడు మేకతోటలు సంబంధించేదో అక్కడ ఎమ్మెల్యేకి అనుచరుడు లేకపోతే ఎమ్మెల్యే అభిమాని లేకపోతే వైసీపీ అభిమాని అని వీళ్ళు ఫోటోలు వీటితో రాసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏకంగా తెలుగుదేశం నాయకుడు కొడుకు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు అన్నది రాసుకొస్తున్నారు. ఇక్కడ ఇవి రాజకీయ పార్టీలు చేయించేదా? ఆ రోజున నేను చెప్పాను, అది రాజకీయ పార్టీలు చేయించో క్రైమ్ని క్రైమ్గా చూడాలి, దాంట్లో ఈ రాజకీయాలని రాసుకురావడమే దరిద్రం అని. ఇప్పుడు అదే నడుస్తున్నది. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు రాస్తున్నారు కాబట్టి ఇంకొకళ్ళు అదే కోణంలో చేసుకుంటూ వస్తున్నటువంటి, లేకపోతే అధికారం ఉందని అహంకారం అన్నటువంటి పాయింట్ని ఇక్కడ డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి తగ్గేదేలే అంటూ అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం ప్రధాని మోడీ సమక్షంలో తేల్చెప్పిన ట్రంప్, అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోడీ, వాణిజ్య రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ, భారత్కి F-35 ఇచ్చేందుకు సిద్ధమైన ట్రంప్, 26/11 దాడి కేసు నిందితుడు తహ్ఫూర్ రాణాని భారత్ తక్షణమే అప్పగించనున్నట్టు ప్రకటన, 2030 నాటికి రెండు దేశాల మధ్య $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ 500 ప్రకటన, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు వెనక్కి తీసుకోవడానికి సిద్ధం ట్రంప్తో మోడీ, 119 మందితో నేడు అమృత్సర్కి మరో విమానం, ఆదివారం మరో విమానం వచ్చే అవకాశం, H-1B పునరుద్ధరణలో మరింత జాప్యం, డ్రాప్ బాక్స్ అర్హత 12 నెలల కుదింపు, భారతీయ దరఖాస్తులపైన తీవ్ర ప్రభావం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పు చేసి ఎదురుదాడి వైసీపీ నేర మనస్తత్వానికి నిదర్శనం, రాజకీయాల ముసుగులో నేరగాళ్లు ప్రాణాలు తీయడానికి వెనకాడరు, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది, ఆటవిక పాలన పునరావృతం కారాదు, తప్పు చేస్తే చట్టం కట్టంగా వ్యవహరిస్తుందని సంకేతాలు పంపాలి, లేదంటే మరింత బరితెగిస్తారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కోర్టులో తిట్లు, జైల్లో చిందులు అంటూ శుక్రవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలో జిల్లా జైలుకి తరలించినటువంటి ఫోటోతో ఇక్కడ హైలైట్ చేశారు. విజయవాడ జిల్లా కారాగారంలోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడ అధికారులపై సదుపాయాలు సౌకర్యాల కోసం చిందులు దొక్కారు. తనకు కేటాయించిన బ్యారెక్లోని గది విషయంలో పేచీ పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో గన్నవరం టీడీపీ గారులపై వంశీ అనుచరుల దాడికి ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదుదారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వ్యవహారం సహా పలు అభియోగాలపై గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకి తరలించారు. జైల్లో 1వ నెంబర్ బ్యారక్లో గదినిచ్చారు. 7641 రిమాండ్ ఖైదీ నెంబర్ని కేటాయించారు. అయితే బ్యారక్ ఏమాత్రం శుభ్రంగా లేదని తనకు మరొకటి కేటాయించాలంటూ వంశీ వీరంగం చేసినట్టు తెలిసింది. జైల్లో ఉన్న అన్ని బ్యారక్లో ఖైదీలు ఉన్నారని, ఉన్న వాటిలో మంచి బ్యారక్నే కేటాయించామని అధికారులు నచ్చచెప్పాలని ప్రయత్నించారు. ఆయన శాంతించలేదు. బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ కావాలని పట్టుబట్టారు. అయితే దాన్ని ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. నిద్రపోవడానికి మంచం కావాలని అధికారులతో వాదనకి దిగారు. నడువు నొప్పి తీవ్రంగా ఉన్నందున తాను కింద పడుకోలేనని ఆయన అనగా దీన్ని వైద్యులకు చెప్తామని వారు సూచిస్తే మంచం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. జైల్లో ఉన్న అధికారులు వైద్యులతో వంశీకి పరీక్ష చేయించారు. ఆయనకి ఎలాంటి వెన్ను నొప్పి లేదని వైద్యులు చెప్పడంతో మంచం ఏర్పాటు చేయలేమని వంశీకి అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన అసహనంతో ఊగిపోయారు. జైలు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. జైల్లో ఉన్న సదుపాయాలను తాము నిబంధనల ప్రకారం కల్పిస్తామని, అదనపు సౌకర్యాలు కావాలనుకుంటే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కోర్టు ఆదేశాలు ఇస్తే ఆ విధంగా చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికారులతో కాసేపు వాదన చేసిన వంశీ తర్వాత బ్యారెక్లోకి వెళ్ళిపోయారని విశ్వసనీయంగా తెలిసింది. మధునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. A4గా ఉన్న గంటా వీర్రాజు అలియాస్ రాజు, A5గా ఉన్న వంశీబాబుని అరెస్ట్ చేశామని పటమట పోలీసులు శుక్రవారం తెలిపారు. వంశీబాబు కారును సీజ్ చేశారు. వంశీకి వీర్రాజు పిఏ కాగా వంశీబాబు కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ పాత్రపై అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు. టెక్నాలజీ సర్వైలెన్స్ నుంచి ఎవరు తప్పించుకోలేరని, ఈ కేసులో మిగిలిన నిందితులు కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వణికిస్తున్న GBS అంటూ ఏడాదిలో గుంటూరులో 115 కేసులు, కోవిడ్ అనంతరం అవాంతం పెరిగిన వ్యాప్తి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 17 GBS కేసులు, భయపడాల్సిన పని లేదన్నటువంటి ఆరోగ్య శాఖ, విశాఖలో 5గురికి, ఏలూరులో 5 ఏళ్ల బాలిక నిర్ధారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సరఫరా చేసే సామర్థ్యం లేకున్న నెయ్యి టెండర్లు ఎలా పాల్గొన్నారు, మార్కెట్ ధర కంటే తక్కువకి ఎందుకు కోట్ చేశారు, కల్తీలో నేతలు టీటీడీ సిబ్బంది పాత్ర ఏమిటి, నాణ్యత లేని నెయ్యి సరఫరాపై అధికారులు ఏనాడని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం, హైదరాబాద్ తిరుపతి చేరుకున్నటువంటి సిబిఐ జేడీ, విశాఖ నుంచి DIG మురళి కూడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈసారి సెగలే, ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం, ఉత్తరాదిలో 50 డిగ్రీలు దాటొచ్చు,
మార్చి 15 తర్వాత మరింత వేడి, ఈ వేసవిలో ఎండ తీవ్రంగా ఉంటుందని ఉష్ణోగ్రతలు గత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి సంవత్సరం గత ఏడాది నమోదైందని, ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు కొత్త రికార్డు నమోదుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పళని తిరుమల రవాణా సదుపాయంపై దృష్టి పెడతా, పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సదుపాయం కల్పించడంపై దృష్టి పెడతాం. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసి కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు ఒకటైన పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి వచ్చేందుకు ప్రత్యేక రైలు వేయాలని అక్కడ ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి అలాగే పళని తిరుమల మధ్య రవాణాపై కూడా దృష్టి పెడతా. తమిళనాడులోని 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోవాలన్న తలపుతో ఇక్కడికి వచ్చా. రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు తగిన సమయం కాదని పవన్ స్పష్టం చేశారు. దండాయుధపాణిగా పళనిస్వామిగా మురుగన్గా పిలుచుకునే సుబ్రహ్మణ్య స్వామి సేవలో తరించిన పవన్ భక్తి పార్వస్యంతో ఓళ్లాడారు. దక్షిణ భారత ఆలయాల సందర్శనలో భాగంగా బుధవారం కేరళ వెళ్లిన పవన్ గురువారం తమిళనాడులోని తంజావూరు, కుంభకోణం, తిరుచెందూరు ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆర్ములిగు దండాయుధపాణి స్వామి వారి క్షేత్రంలో ఉచ్చకాల పూజలో పాల్గొన్నారు. రూపే ద్వారా ఆలయానికి చేరుకున్న పవన్కి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పళనిలోని అత్యంత ముఖ్యమైన పండుగగా పరిగణించే తాయి పూసం తమిళ తాయి నెల పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ కీలకమైన పండుగ పౌర్ణమి రోజుల్లో మురుగన్ను దర్శించుకున్న పవన్ ఆధ్యాత్మిక ఆనందంతో తేలియాడారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్కి ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండు ద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్దం అందించారు. అనంతరం పవన్ అదే ఆవరణలో ఉన్న శివాలయంలోని పూజలు నిర్వహించారు. శివుడు, విష్ణువు అభిముఖంగా శ్రీవల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వరిసిన తిరుపురం కుండ్రం దివ్యక్షేత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు. శ్రీ దుర్గా శక్తితో పాటు సోదరుడైన శ్రీ సత్య గణపతి స్వామివారి చెంతనే ఈ క్షేత్రంలో వెలసిన సుబ్రహ్మణ్యుడు భక్తులను కటాక్షిస్తున్నారు. మధురై సమీపంలో ఉన్న ఆలయాన్ని పవన్ శుక్రవారం సందర్శించుకున్నారు. అక్కడ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పవన్ మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ద్రవిడ వారసు ప్రతీకగా దక్షిణ భారతదేశంలో అత్యంత అపురూపమైన దేవాలయంగా పరిగణించే మధురై మీనాక్షి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. మీనాక్షి స్వామి సుందరేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులో భాగంగా అమ్మవారికి సారా చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంట్లో వాళ్లే చంపేశారు అంటూ తలా మొండె ఒక సంచిలో, కాళ్ళు చేతులు మరో సంచిలో, కాలువలో గిరాటు, కంబంలో యువకుడి దారుణ హత్య, యువకుడిని మొక్కలుగా నరికి గోతాల్లో గట్టి పంటకాలో పక్కన పడేసిన ఘటన ప్రకాశం జిల్లా కంబంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో పట్టణ ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కంబం పట్టణం మేదర వీధికి చెందిన కందం సుబ్బారావు, లక్ష్మీదేవుల దంపతులకు 4 కుమారులు. వీరిలో 3వ కుమారుడైన శ్యాంప్రసాద్ ఆటో డ్రైవర్గా ఉంటూ కూలి పనులు చేస్తున్నాడు. అవివాహితుడు సుబ్బారావు 4 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. శ్యాంప్రసాద్కి మిగిలిన 3 అన్నదమ్ములతో తరచూ ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున శ్యాంప్రసాద్ హత్య జరిగి ఇంట్లోనే జరిగింది. అతడి శరీరాన్ని ముక్కలుగా నరికి తలా మొండెం ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కారు. కాళ్ళు చేతులు మరో సంచిలో ఉంచి గురువారం రాత్రి ఇంటి సమీపంలోని పంటకాల వద్ద పడేశారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హత్య విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న కంబం సీఏ మల్లికార్జునరావు, ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహం ఉన్న సంచులను పోలీసులు పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్కి తరలించినట్టు వివరాలు రాబట్టి వారే హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మద్యానికి బానిసైన శ్యాంప్రసాద్ కుటుంబ సభ్యులను మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇంట్లోని వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. అయితే ఇంకా కేసు దర్యాప్తులో ఉందని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నాగరాజు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.